అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ధనలక్ష్మి కుంచము, అలాగే కుబేర కుంచంగా చెప్పబడే ఈ కుంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ ఏ వస్తువులు దీంట్లో వేయాలి, అలాగే ఈ కుబేర కుంచాన్ని అంటే ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు, ఏ ఏ రోజుల్లో పూజ పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు, ఇవన్నీ పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తాను. అయితే పూజ అయిన తర్వాత ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏం చేయాలి, వీటిలో వేసిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ వాడవచ్చా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే మనం ముందుగా ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఇక్కడ నేను చూపిస్తున్న ధనలక్ష్మి కుంచంగా చెప్పబడి ఇటువంటి గ్లాస్ లాగా ఉండి మనకి శంకుచక్ర నామాలతో స్వామివారిది ప్రింట్ అయి ఉంటుందన్నమాట. దీనినే మనం ధనలక్ష్మి కుంచమని, కుబేర కుంచమని అంటాము. అయితే వీటిల్లోకి కావాల్సినవి మనకి మంగళకరమైన వస్తువులన్నీ కూడా వాడుకోవచ్చు. తామర గింజలు, చిట్టి గాజులు, కాయిన్స్, వెండి, బంగారం, గోమ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇటువంటివి ఏవైనా సరే, గుండు వక్కలు, ఇటువంటివి ఏవైనా సరే మనం ఈ ధనలక్ష్మి కుంచంలో వేసుకోవచ్చు. అయితే ధనలక్ష్మి కొంచెం ఈ విధంగా ఉంటుంది అన్నాను కదా. ఒకవేళ మీ దగ్గర ఈ ధనలక్ష్మి కొంచెం అనేది వెండిలోను చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల వరకు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. వెండిలోను, రాగిలోను, ఇత్తడిలోను కూడా ఇటువంటి ధనలక్ష్మి కొంచెలు దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి ధనలక్ష్మి కొంచెం లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రత్యేకంగా అక్షయ తృతీయకి కానీ, ఏదైనా మన ఇంట్లో పండగ రోజుల్లో కానీ, శుభకార్యాలు లేదా శ్రావణ మాసం కానీ ఇలా ఎప్పుడైనా ఈ ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలి అనుకుంటే మీరు మామూలుగా గ్లాస్ లాగైనా తీసుకొని, మీ దగ్గర వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి గ్లాస్ కానీ ఉంటే తీసుకొని, స్టీల్ది కాకుండా తీసుకొని ఆ గ్లాస్కే మీరు శంకుచక్ర నామాలు వేసుకొని అలంకరించి కూడా ధనలక్ష్మి కొంచెంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అందరి దగ్గర కూడా ధనలక్ష్మి కొంచెం ఉండకపోవచ్చు కదా. మరి వాళ్ళు ఎలా పెట్టి పూజ చేసుకోవాలి అనేందుకు ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. చెప్తున్నాను. మీరు మామూలుగా కొంచెం గ్లాస్ లాంటిదైనా తీసుకొని శంకుచక్ర నామాలుగా మలుచుకొని దాన్నే ధనలక్ష్మి కొంచెంగా మలిచి మీరు పెట్టుకోవచ్చు. దానికి తప్పేమీ లేదండి. కొనగలిగిన వాళ్ళు ఇటువంటి గ్లాస్ ఏదైనా ఉంటే కొనుక్కోండి. అయితే ఈ ధనలక్ష్మి కొంచెాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అమ్మవారి స్వరూపంగా భావించి మన ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఉండటం కోసం ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని మొదటిగా ఈ గ్లాసుకి అంటే ఈ కుంచానికి నమస్కారం చేసుకొని 3 సార్లు బియ్యం అనేది వేయండి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న పద్ధతిలో వస్తువుల్లో మీ దగ్గర ఏ ఉంటే అవి ఈ ధనలక్ష్మి కుంచంలో వేసుకోండి. మొదటిగా 3 గుప్పెళ్ళు అంటే కొంచెం కొంచెంగా 3 గుప్పెళ్ళలాగా బియ్యం తీసుకొని 3 సార్లు బియ్యం వేయండి గ్లాసులో. వేసిన తర్వాత మొదటిగా లక్ష్మీ స్వరూపంగా భావించి కాయిన్స్ని ఈ బియ్యంలో వేస్తాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బియ్యం వేయాలి. ఇలా మీకు చిన్న గ్లాస్ అనుకోండి, బాగా కొంచెం 4 గింజలు బియ్యం వేస్తూ ఈ వస్తువులన్నీ కూడా వేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ నా దగ్గర కొంచెం పెద్ద గ్లాస్ కాబట్టి నేను బియ్యం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. చిన్న గ్లాసులు అయితే కనుక కొంచెం కొంచెంగా బియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత లక్ష్మీ గవ్వల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు తిరగాడుతూ ఉంటారట, అంటే తిరుగుతూ ఉంటారనమాట కాళ్ళ గజ్జలతో. ఆ విధంగా ఆ సవ్వడి అమ్మవారి గజ్జల సవ్వడి కూడా మనకు తెలుస్తూ ఉంటుందిట. అందుకని లక్ష్మీ గవ్వలు ఎక్కువగా పూజలో వాడాలి అని అంటారు. ఈ విధంగా లక్ష్మీ గవ్వలు వేసిన తర్వాత మళ్ళీ బియ్యం కూడా వేశాను. మళ్ళీ బియ్యం పోసిన తర్వాత మళ్ళీ చిట్టి గాజులు, ఇవన్నీ మనకి సకల శుభాలని కలగచేసేవి, అలాగే సౌభాగ్యం కోసం కూడా. కాబట్టి మనం ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఈ ధనలక్ష్మి కుంచంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే వీటిల్లో ఏవైతే వేస్తున్నామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ స్థిర నివాసం ఉంటాయి. మన ఇంట్లో అమ్మవారు ధనవృద్ధి కలగచేస్తుందని ఒక నమ్మకం. అందుకని ఈ ధనలక్ష్మి కుంచాన్ని, కుబేర కుంచంగా చెప్పబడే కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత చిట్టి గాజులు వేసిన తర్వాత మళ్ళీ బియ్యం వేసిన తర్వాత మళ్ళీ గోమ చక్రాలు, మళ్ళీ కొంచెం బియ్యం వేసుకోవాలి. అలాగే వీటిల్లో గుండు వక్కలు అంటారు కదా. గుండు వక్క అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కాబట్టి మీరు గుండు వక్కలు వేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా ఉంచి మారుస్తూ ఉంటాం అనుకుంటే ఒక పసుపు కొమ్ము వేసుకోవచ్చు. బంగారపు ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. వెండి పువ్వు లాంటిది ఉంటే వేసుకోవచ్చు. చిన్న చిన్నవైనా అంటే వీటిలో ఏవైతే వేస్తామో అవన్నీ తిరిగి మనకి అక్షయంగా ఉంటాయని నాకు నమ్ముతాం. కాబట్టి ఈ కుంచాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అంటే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఈ కుంచాల్లో వేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ తామర గింజలు కూడా, అలాగే శ్రీఫలం, ఇవన్నీ కూడా మన దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ కుంచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ కుంచంలో శ్రీఫలం కూడా చాలా వేస్తే చాలా మంచిది. ఇవన్నీ కూడా మీరు ఈ కొంచెం వరకు ఒక 2 కొయినా కొనుక్కొని తెచ్చుకున్నా సరిపోతుంది. అన్నీ ఇక్కడ నేను 3 వేస్తున్నాను. మీరు చిన్న గ్లాస్ అనుకోండి, ఒక్కొక్కటి 2 చొప్పునైనా వేసుకోవచ్చు. ఇన్నే వేయాలనైతే ఏమీ లేదు. ఆ తర్వాత శ్రీఫలం, ఇక మీరు మంగళకరమైన వస్తువులు ఏవైతే ఈ కుంచంలో వేయాలి అనుకున్నారో అవన్నీ కూడా అవి వేస్తూ బియ్యం వేస్తూ మళ్ళీ అవి వేస్తూ బియ్యం వేస్తూ అలా వేసేసిన తర్వాత ఇక చివరిగా గ్లాస్ నిండా కూడా బియ్యంతో కప్పేయాలి. బియ్యంతో వేసేసిన తర్వాత మీరు అమ్మవారిని కాయిన్స్తో నింపాలన్నమాట.
ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని బియ్యంతో నింపుకొని కాయిన్స్ అన్నీ పెట్టిన తర్వాత పూజలో పెట్టి పూజ చేస్తాం. అయితే అక్షయ తృతీయకి ఈ ధనలక్ష్మి కుంచాన్ని తప్పనిసరిగా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు అక్షయ తృతీయకి చెయ్యని వాళ్ళు ఎవరైనా అయితే కనుక మీరు వైశాఖ పౌర్ణమికి చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఏదైనా అమ్మవారి పూజలు అనేవి ప్రత్యేకంగా చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుని పూజలో పెట్టి ఆ తర్వాత ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఆ రోజంతా కూడా ఆ పూజ దగ్గర అలానే వదిలేయాలి. అంటే ఒక రోజు నిద్ర చేయాలని అంటారు. ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని మీకు ప్లేస్ ఉండి నిత్య పూజా మందిరంలో పెట్టేసుకుంటే ప్రతిరోజు కూడా అలా ఉంటేనే ఇంకా మంచిదండి. ఒకవేళ మీకు అలా ప్లేస్ లేదు, లేదా ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మాకు అలా పెట్టడానికి కంటిన్యూషన్గా అవ్వదు అనుకున్నప్పుడు మీరు పూజ చేసిన రోజంతా కూడా ఆ ధనలక్ష్మి కుంచాన్ని అలానే ఉంచేసేసి ఆ రోజంతా మరుసటి రోజు తీసివేసి మీరు బీరువాలో డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. అయితే ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసే ప్లేట్ కూడా అనమాట, ఇక్కడ పద్మం ఆకారం వచ్చేలాగా ఒక చిన్న ప్లేట్ తీసుకొని కాయిన్స్ అన్నింటిని కూడా ఈ విధంగా పేర్చాలి. ఒకవేళ మీరు చాలా చిన్న కొంచెము ఎక్కువ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు మనం దీపారాధన కుందులు వాడికి ప్లేట్లు చిన్నవి ఉంటాయి కదా, ఆ ప్లేట్లో అయినా సరే కాయిన్స్ అన్నీ పేర్చుకొని మీరు ఈ కుంచాన్ని ఈ కాయిన్స్ మీద అయితే పెట్టుకోవాలి. ఈ కాయిన్స్ని ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ధనవృద్ధి తప్పనిసరిగా కలుగుతుందండి. ఈ ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకోవడం కోసం ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదు. అందరం కూడా అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి, ఆ సిరిలోలికించే లక్ష్మీదేవి మన ఇంట్లో సిరి సంపదల్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెట్టుకునే ధనలక్ష్మి కుంచం ఇంట తప్పనిసరిగా వృద్ధిని కలగజేస్తుంది. పూజ అయిన రోజు ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఆ రాత్రంతా కూడా ఆ పూజ దగ్గర ఉంచేసి మరుసటి రోజు తీసి మీకు ప్లేస్ లేకపోతే బీరువాలో పెట్టుకోవచ్చు. అంటే ఎవరు పట్టుకొని ప్రదేశంలో పెట్టచ్చు. అలాగే వచ్చేసి ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండే పీరియడ్స్ వల్ల కూడా అక్కడే పూజా మందిరంలో ఉంచడానికి కుదరదు కాబట్టి అటువంటిప్పుడు ఇలా బీరువాలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి ఈ ధనలక్ష్మి కుంచాన్ని అని అంటే నెలకు ఒకసారి మార్చుకోవచ్చు. మనకి ఆడవాళ్ళకు ఉండే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేది అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఈ వస్తువులని మార్చేసి బియ్యాన్ని వచ్చేసి మనం పొంగల్లా కానీ ఏదైనా ప్రసాదంగా వండుకొని తింటే మంచిది. వాటిలో వాడిన వస్తువుల్ని మళ్ళీ శుద్ధి చేసుకుని అవే వస్తువుల్ని మళ్ళీ మనం ధనలక్ష్మి కుంచంలో నింపుకోవచ్చు. లేదంటే కనుక ఏదైనా పండగ రోజుల్లో పెట్టుకున్నప్పుడు అది అలానే ఉంచేసి ఒక నెల పాటు 2 నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు. బియ్యం వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు మంగళ శుక్రవారాలు చూసుకొని మనం మార్చుకొని ముందు రోజే ఇవన్నీ కూడా తీసేసి మంగళ శుక్రవారం అనేది మనం ధనలక్ష్మి కుంచాన్ని కడగకుండా ముందు రోజే అంటే గురువారం బుధవారం ఇలాగా తీసి ఒకసారి ఆ వస్తువులన్నీ కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ నిండుగా అలంకరించుకొని మళ్ళీ శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాలు గడపని కడగటం కానీ అలాగే దేవుడి వస్తువులు తోవటం కానీ ధనలక్ష్మి కొంచెం తోవడం కానీ చెయ్యం కాబట్టి ముందుగా శుభ్రం చేసుకోవడం, ఆ వస్తువులన్నీ పక్కన పెట్టుకోవడం, శుక్రవారం పూజ దగ్గర కూర్చొని చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, అమ్మవారికి సమర్పించడం ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ పూజలో చేసి పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు మళ్ళీ తీసి బీరువాలో పెట్టుకోవడం కూడా చేయొచ్చు, లేదా నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు నెలకు ఒకసారి మార్చుకోవచ్చు, లేదా 15 రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి పీరియడ్ సమస్యలు ఇంట్లో ఆడవాళ్ళకి అయిపోయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అక్షయ తృతీయకి అలాగే శ్రావణ మాసంలో కానీ ఏదైనా నోములు వస్తున్నప్పుడు కానీ ఇలాగా ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే కనుక ఆ ఇంట్లో ధనవృద్ధి కలుగుతుందని ఒక నమ్మకం. ఇది నమ్మి అందరూ చేసుకోవచ్చు. ఎటువంటి ఆనవాయితీతో కూడా పని లేదు. చక్కగా ఈ ధనలక్ష్మి కుంచాన్ని కూడా దీపం చూపించి ధూపం చూపించి అమ్మవారి కనకదార స్తోత్రం కానీ అలాగే శ్రీ సూక్తం కానీ చదువుకుంటే ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసిన రోజు లక్ష్మీదేవికి చాలా మంచిది. మన ఇంట్లో తప్పనిసరిగా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఉండి మనకి ఆర్థిక వృద్ధి కలుగుతుంది అని చెప్తారు. అందుకనే ధనలక్ష్మి కుంచాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కొంచెం పరంగా కొనుక్కొనైనా లేదా ఇంట్లో ఉన్న ఒక గ్లాస్కైనా సరే శంకుచక్ర నామాలతో అలంకరించుకొని దానినే మనం ధనలక్ష్మి కుంచంగా భావించి అమ్మవారికి సమర్పించి పూజన చేసుకోవచ్చు. ఇదండి ధనలక్ష్మి కుంచం గురించి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.